హాయ్ అండి. ఈ శరన్నవరాత్రిలో అమ్మవారు 9వ రోజు అండి. 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదంలో గోధుమ పిండితో హల్వా అండి. ఇది ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం పదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి. నెయ్యిలోని జీడిపప్పు లైట్ దూరగా వేయిద్దాము. దూరగా వేగిన జీడిపప్పు అందులోనే కాస్తని ఎండు ద్రాక్షని ఇవి కూడా లైట్గా వేయిద్దాము. ఈ 2 వేయించినవి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే పాన్లోని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని గోధుమ పిండి 1 కప్ అండి. 1 కప్పు గోధుమ పిండి వేసి నెయ్యిలోని ఎర్రగా వేయిద్దామండి. పచ్చివాసన పోయి పూర్తిగా వేగిపోవాలండి గోధుమ. అందులోనే పాలండి. 1 కప్పు గోధుమ పిండి కదండి, 2 కప్పుల వరకు పాలు పడతాయండి. కొద్దిగా పాలు వేసుకొని కలుపుకొని కాస్త 2 నిమిషాలు ఉడకనిద్దామండి. కుక్ అయిన వాటిలోనే ఇప్పుడు 1 కప్పు వరకు షుగర్ అండి. షుగర్ పూర్తిగా అందులో మెల్ట్ అయ్యి స్ట్రెచర్ వచ్చినంత వరకు కుక్ చేద్దామండి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ కాస్త వేగనిద్దామండి. ఇలా నెయ్యి మధ్య మధ్యలో వేస్తూ ఉండాలండి. పాన్ నుంచి సపరేట్ అవుతుంది, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. 1 కప్పు గోధుమ పిండి అంటే ఖచ్చితంగా 1 కప్పు పంచదార, 2 కప్పుల పాలు, అలాగే 1 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. నెయ్యి పూర్తిగా అబ్జర్వ్ అయ్యి పాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టండి. కొంచెం టైం తీసుకుంటుంది, చిన్న మంటపై మాత్రమే కుక్ చేయండి. ఎప్పుడైతే పాన్ నుంచి సపరేట్ అయిపోతుందో అందులోనే ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు కూడా వేసి 1-2 నిమిషాలు కుక్ చేద్దామండి. చివరగా 1/2 టేబుల్ స్పూన్ యాలక్కాయ పొడి వేసి సర్వ్ చేసుకుంటే అమ్మవారికి ప్రీతికరమైన గోధుమ పిండితో తయారు చేసిన హల్వా అండి రెడీ అండి. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చాలా మధురంగా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత టేస్ట్ ఎలాగుందో ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ నవరాత్రిలో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ కొత్త వాళ్ళు చివరి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.